హాయ్ నేను సతీష్. మళ్ళీ ఎవరిని తెప్పించాలి అని అయితే టాస్క్లలో మళ్ళీ హౌస్మేట్స్ మధ్య గొడవలు, డిస్కషన్లు, డిబేట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే టాపర్స్ని తప్పించేద్దామని కొన్ని గొడవలు, లేదు లీస్ట్లో ఉండే వాళ్ళని తప్పించేద్దామని కొన్ని గొడవలు, లేదు ఒక టాపర్ని ఒక లీస్ట్ ఉండే వాళ్ళని తీసేద్దామని కొన్ని గొడవలు. మొత్తానికి 1-1 లాస్ట్ వీక్ ముందు కూడా ఈ 10 డేస్లో కూడా ఇన్ని గొడవలు, ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మధ్య బిగ్ బాస్ అయితే గేమ్ ఆడుకుంటున్నాడు కదా. రణరంగం అన్నాడు. ఇచ్చిన టాస్కులు సిల్లీగా, కొద్దిగా మరీ అంత పెద్దగా బేభత్స భయానకంగా లేకపోయినా జనరల్గా టికెట్ ఫినాల్ అయినప్పుడు మంచి టాస్క్లో చాలా టఫ్ టాస్క్లు ఇస్తాడు. కొద్దిగా సిల్లీగా అనిపించినా సరే ఈ ఆర్గ్యుమెంట్స్తో మాత్రం పెంట పెట్టేస్తున్నాడు. వాళ్ళైతే గొడవలు పడుతూ హ్యాపీగా అంత అయిపోయింది, నామినేషన్లు కూడా లేవు, రిలాక్స్ అయిపోదాం, బిందాస్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే మంట పెట్టేసి చలి కాచుకుంటున్నాడు బిగ్ బాస్. ఎటు చలికాలం కదా. మరి మీరుండే ప్రాంతంలో చలి ఎట్లా ఉందో కామెంట్ పెట్టేసేయండి. మేము ఉండే దగ్గర ఆ మధ్యన బాగా పెరిగింది, ఇప్పుడైతే తగ్గింది. సో మొత్తానికి మీరుండే ప్రాంతంలో చలి గజగజ వణుకుతుంది కదా. బిగ్ బాస్ అయితే మంటలతో చలి అయితే కాచుకుంటున్నాడు. అయితే ఇవాళ జరగబోతున్న టాస్క్లు, ట్విస్ట్లు, హైలైట్స్, అప్డేట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. గేమ్ ఎట్లా చేంజ్ అవుతుంది అన్న బిగ్ బాస్ ఫైనల్లీ తాను ఎవరిని ఉంచాలన్నప్పుడు ఆపుతుందో చూద్దాం. ఎందుకంటే ఆ లీడర్ బోర్డులో పాయింట్స్ అన్నీ తారుమారు అయిపోతున్నాయి టాస్క్కి. అయితే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మన చుట్టూ జరిగే పొలిటికల్ కావచ్చు, నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ అనేక అంశాల మీద, గల్లీ టు ఢిల్లీ వరకు, లోకల్ టు ఇంటర్నేషనల్ వరకు అనేక టాపిక్స్ మీద మాట్లాడుకుందాం. ఇవంటే నేను ఎడిటింగ్ చేసే టైం కూడా ఉండదు. టక్క సింగిల్ షాట్లో చెప్పాల్సిందంతా ఇది కూడా షార్ట్ అండ్ స్వీట్గా మీ ముందుకు అప్డేట్స్ చెప్పేస్తూ ఉంటా. ఇక అవైతే ఎడిటింగ్ చేసి మంచిగా మీ ముందుకు అయితే ప్రెజెంటేషన్ ఉంటాయి కనుక అవైతే కామెంట్, లైక్ అయితే మర్చిపోకండి. జర్నలిస్ట్ అండ్ న్యూస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, ఫైనల్లీ నిన్న ఎపిసోడ్లో భరణి ఏదైతే సుమన్ శెట్టితో చెప్పాడో అదే జరిగిందంట. 2 యాంగిల్స్లో ఇక్కడ మనం ఆలోచించాలి. అదేంటంటే సుమన్ అన్న చూసావా, వాళ్ళు సంజన, తనూజకి ఎందుకు చెప్పలేదో తెలుసా తప్పించాలని. సుమన్ అండ్ భరణికి ఎందుకు చెప్పారో తెలుసా? నెక్స్ట్ టైం వచ్చేసరికి సంజన, తనూజ మీ పేర్లు చెప్పలేదు కదా, భరణి అండ్ సుమన్ పేర్లు చెప్పాం కదా అని చెప్పేసి వాళ్ళ ద్వారా మన మీద బాణాలు ఎక్కువ పెడతారు. సో ఇందుకోసం వాళ్ళ పేర్లు చెప్పలేదు, ఇప్పుడు వీళ్ళు అంతా కలిపి మనల్ని తీసేస్తారు అని చెప్పాడు కదా. ఎగ్జాక్ట్గా అదే జరిగిందంట ఇది. అట్లాగే రెండో యాంగిల్ కూడా ఏంటి, వాళ్ళు ఫస్ట్ టాప్లో ఉండే వాళ్ళని తీసేద్దామన్నారు, లేదా లీస్ట్లో ఉండేద్దని అన్నారు, లేదా ఒక టాపర్ని ఒక లీస్ట్ వాళ్ళు అన్నారు కదా. ఆ యాంగిల్లో కూడా ఈ సుమన్ శెట్టి అండ్ బర్న్, ఒకరు టాప్లో ఒకరు బర్నీ టాప్లో ఉంటే సుమన్ శెట్టి లీస్ట్లో ఉన్నాడు కదా, అది రెండో యాంగిల్. అట్లాగే మూడో యాంగిల్ ఏంటంటే ఫైనల్లీ డిస్కషన్స్, గొడవలు, ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగిన తర్వాత సుమన్ అండ్ బర్నీని తెప్పించేస్తారు. దానికి 3 రకాల యాంగిల్స్లో కనిపిస్తుంది. ఒకటి ఆయన చెప్పినట్టుగా, రెండోది నేను అందుకు చెప్పినట్టుగా, మూడోది ఏంటంటే ఫస్ట్ 2 టాస్కులకు సంజనాన్ని తీసేశారు, సెకండ్ టాస్క్లకు వచ్చేసరికి డేమోన్ పవన్ అండ్ ఎంఎన్ఏలు తీసేశారు. ఇక మూడో పాయింట్లు ఇప్పటికి వచ్చేసరికి బర్నీ అండ్ సుమన్ ఎంతవరకు తీయలేదు కనుక ఈ ఇద్దరిని తప్పించేద్దాం అని తప్పించేశారు అనమాట ఫైనల్లీ. అయితే ఓవరాల్గా చూసుకుంటే 7గురిలో తనూజ మాత్రమే లక్కీ లేడీ అని చెప్పాలి. ఆవిడ మాత్రమే తీల అన్ని టాస్కులు ఆడుతూ ఉంది, ఈ టాస్కులు కూడా ఆడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బర్నీ 230 ఉంది, తనూజ 220 ఉంది, ఇమాన్యుయల్ 170, డేమోన్ 150, సంజన 140, సుమన్ 100 కదా. ఈ పాయింట్లు బేస్ చేసుకుని లీస్ట్లో సుమన్, టాప్లో బర్నీని పక్కన పెట్టేశారంట. అయితే ఇప్పుడు మీకు ప్రోమో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, ఆ జోకర్ మీదకి బాల్స్ ఇట్లా కొట్టి వేస్తూ ఉన్నారు కదా. ఆ బర్నీ సంచాలకుడిగా ఉంటే సుమన్ కూడా పక్కన ఉన్నాడు, మిగతా అందరూ ఆడుతున్నారు. బర్నీ అక్కడ స్కోర్లు కూడా వేస్తున్నారు కదా. టీ అంటే తనూజ, ఎస్ అంటే సంజన ఏమో, అట్లాగే ఈ అంటే ఇమాన్యుయల్, డి అంటే డీమోన్ అని సంజన, వీళ్ళందరూ ఆడుతున్నారు. సుమన్ అయితే పక్కన కూర్చున్నాడు. అంటే ఆ జోకర్ మీద బాల్స్ వేసే టాస్క్లో ఒక్కొక్కరు 6 బాల్స్ వేయాలంటే ఇక్కడ ఫైనల్లీ మనకు వచ్చిన ఇప్పుడు యాక్చువల్గా అయితే అక్కడ సంజన ఒక బాల్ పక్కకు పడింది, ఇమాన్యుయల్ది ఒక బాల్, నాది కూడా మిస్ అయిందని చెబుతూ ఉన్నారు కదా. బట్ సంచాలకుడికి ఇద్దరిని కూడా తీసేస్తాడు, ఆ బాల్ కౌంట్ చేయని చెప్పేశాడు. అయితే నాకున్న సమాచారం మేరకు ఫైనల్లీ సంజన, ఇమాన్యుయల్ టాప్ స్కోర్ చేశారంట. ఈ టాస్క్లో వాళ్ళే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో నిలుస్తారంట. అదే జరిగితే ఒకవేళ సంజన ఫస్ట్ వచ్చింది అనుకోండి, ఇప్పటికి 140 + 100 240, ఒకవేళ 80 వచ్చి ఉంటే సెకండ్ ప్లేస్ వచ్చింటే 140 + 80 220 అట్లా. మొత్తానికి ఇమాన్యుయల్, సంజన ఫస్ట్ సెకండ్ ప్లేస్లో, ఇమాన్యుయల్ 170 + 80 వచ్చి ఉంటే 250, ఇట్లా మొత్తానికి ఈ తల్లి కొడుకుల హవాస్ ఆటారు అనమాట మళ్ళీ. సరే, ఈ టాస్క్ ఇట్లా అయిపోయిన తర్వాత ఇక రెండో టాస్క్ ఏంటంటే అది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా, వెరైటీగా అనిపిస్తుందంట. ఒక రోలర్లా తిప్పుకుంటూ ఓట్ అప్పీల్, విఓటిఈ, ఏపీపీఏఎల్ ఇట్లా స్పెల్లింగ్ లెటర్స్ అన్నీ సంథింగ్ పెట్టడం ఏదో ఆ టైప్ చేయాలంట. మరి ఫుల్ డీటెయిల్ కాకుండా జస్ట్ మీకు హింట్ ఇచ్చి ఇవ్వనట్టుగా చెబుతా ఉన్నా. అట్లా ఆ టాస్క్లో కూడా మళ్ళీ సంజన అండ్ తనూజ ప్రభంజనం అంట. ఇద్దరు కూడా కుమ్మేశారంట. తనూజ, సంజన బాగా ఆడారంట. వీళ్ళిద్దరు మళ్ళీ ఇక్కడ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చారంట.
సో మరి మీకు అర్థమైపోయింది కదా, సంజనాకి ఎంతవరకు నాకు ఇవ్వలేదు, ఛాన్స్ ఇవ్వలేదు, తీసేశారు, అన్ఫేర్, ఇంకెందుకు గేట్లు తీయమని వెళ్ళిపోతా, 10 వారాల నుంచి నా ఓపిక సహనంతో ఆడుకుంటున్నారు, నాకు తప్పించేస్తాను, ఫ్రస్ట్రేట్ అయింది కదా, ఆ కోపం, బాధ, ఆవేదన, ఆవేశం, ఆక్రందన అన్నీ పోతాయి. ఫుల్ ఖుషి ఆవిడకి, ఆవిడ ఫ్యాన్స్కి, ఆవిడకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చేసి ఉంటుంది. అమ్మయ్య ఎప్పుడు ఆడుతాను, ఎందుకంటే అప్పుడు ఆ ఫ్లోరా షైన్తో ఒక నీడిల్స్ బెలూన్ టాస్క్ ఆడేటప్పుడు గెలిచావంటే ఇక్కడ కూడా మాకు తెప్పించేస్తావా బిగ్ బాస్, నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయింది. అట్లాగే ఫిజికల్ టాస్క్లన్నీ ఆడలేకపోతున్నా, టాస్క్లో గెలవలేకపోతున్నా, నాకు అసంతృప్తి ఆవిడకి బాగా ఉండింది. సో ఇప్పుడు కంప్లీట్గా మొన్న అన్నింటిగా జైల్లో పెట్టాలనేటప్పుడు కూడా లాస్ట్ వీక్ హ్యాపీగా నవ్వుతూ వెళ్ళిపోదాం అనుకున్నా, మళ్ళీ నామినేషన్ లేడు అన్నాడు, సరిపో బట్ ఇదేంది గొడవ అని బాగా ఫీల్ అయింది కదా, హర్ట్ అయింది కదా. మంచి మంచి డ్రెస్సులు కూడా వచ్చి ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకున్నానే. ఇక సరే టాప్ 5లో ఉంటామో ఉండగానే ఫినిషింగ్ టచ్ అయితే బాగా ఇచ్చాను, ఒక 2 టాస్క్లో బాగా గెలిచాను, ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఆవిడ కూడా మిగులుతుంది కదా. సో ఆవిడకి, ఆవిడ ఫ్యాన్స్కి, ఫాలోవర్స్కి అయితే ఫుల్ ఖుషి. అతనికి ఈరోజు ప్రభంజనం చూడబోతున్నాం. తనుజ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసిందంటే ఆవిడ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ, ఖుషి. ఆవిడ కూడా అన్ని టాస్కుల్లో లక్కీగా ఆడుకుంటూ వచ్చింది. ఇంకేం చేస్తారో చూడాలి. అయితే మరి సంజన అండ్ వీళ్ళకి ఆ ఓటీపీలు కూడా ఛాన్స్ ఇస్తాడు కదా బిగ్ బాస్. సంజనతో పాటు మరి తనుజన, ఇమాన్యుయల్ ఒకరు వస్తారంట. మరి వాళ్ళకైతే ఓటీపీలు కూడా చేసుకుంటారు సంజన. అయితే నిజంగా ఇంతవరకు ఉండేది ఆవేదన అంతా తీరిపోయింది కనుక ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురికైతే ఓటీపీలు వచ్చినట్టు. ఎవరికి? ఎమ్మెన్యేలకి, తనూజ అండ్ సంజనాకి. ఇంకా 4గురికి అయితే రాలే, సుమన్ శెట్టికి, భరణికి, ఇంకెవరు, డీమోన్ పవన్, వీళ్ళకైతే రాలే. మరి బిగ్ బాస్ ఇప్పుడు ఏం చేస్తాడు అంటే, ఆయన ఎట్లా ఈ టాస్క్లు ఎంతవరకు ఆడించింది. ఇప్పుడు సంజన నిన్న టాస్క్లు కూడా ఏమది పజిల్స్ టాస్క్లు కూడా బాగా ఆడింది. ఇప్పుడు ఈ 2 టాస్కుల్లో బాగా ఆడింది. అక్కడ ఫస్ట్ వచ్చింది ఆ థర్డ్ దగ్గర మాత్రం అది బిస్కెట్ టాస్క్ పెట్టేశాడు. ఇంత ఆడి కష్టపడి ఆడి అక్కడ చాలా తెలివిగా, చాలా స్పీడ్గా ఆడుకున్నది తనూజ అండ్ సంజన. బట్ అక్కడికి వచ్చేసరికి రోపుని బ్యాలెన్స్ చేయాలి, ఇట్లా ఉంచాలి, అట్లా ఉంచాలి అనేసరికి అయ్యో మేము బాగా ఆడము, మేము బాగా పర్ఫామ్ చేయడము, స్పీడ్గా ఈ టాస్క్ పజిల్ ఫినిష్ చేయడమే మా తప్ప అన్నట్టుగానే వాళ్ళు ఫీల్ అయ్యారు. అంతే కదా, అరే ఇంత కష్టపడి ఆడుకుని వెళ్తే చేస్తారు. అదేది మేము కూడా పజిల్ అలా లాస్ట్ వరకు ఉంచి తాడు అక్కడ ఏ పొజిషన్లో ఉందో చూసుకొని ఓకే దగ్గరికి వచ్చినప్పుడు పజిల్ ఫినిష్ చేసి వెళ్ళి పట్టుకుంటే అయిపోయిందిగా. అఫ్కోర్స్ అలా చేయొచ్చు, స్ట్రాటజీ ఎవరు కాదన్నారు, తప్పు అంటారు. మెయిన్ తాడు కింద పడకుండా అన్నాడు కనుక ఆ టాస్క్ పెట్టిన ఇదే బాలే. బట్ వాళ్ళిద్దరు బాగా ఆడిన పాపం దురదృష్టం, ఫెయిల్ అయ్యారు. బట్ ఇప్పుడైతే ఈ టాస్క్లో సంజన అండ్ తనుజ ఫుల్ ఖుషి. సరే, అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే ఎవరు టాప్లో ఈ స్కోర్ పాయింట్లన్నీ మారుతా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎందుకు చెప్పా, సంజన 2 టాస్క్లో గెలిచిందంటే టాప్ స్కోర్లోకి వచ్చేవచ్చు. అట్లాగే తనూజ్ ఇక్కడ కూడా గెలిచిందంటే ఆల్రెడీ 240, 220 ఎంత ఉన్నాయి. మళ్ళీ ఆవిడకి మంచి స్కోర్ వస్తాయి. ఇట్లా మొత్తానికి పైకి కిందకి వస్తాయి. అయితే బిగ్ బాస్ ఎవరు టాప్లో ఉండేటప్పుడు ఓకే ఈ ప్రాసెస్ అయిపోయింది, ఈ ఇమ్యూనిటీ ప్రాసెస్ అయిపోయింది, ఇంకా క్లోజ్ అని చెబుతాడో అది పూర్తిగా ఆయన చేతుల్లో ఉంది కదా. ఈ ఫలానా కంటెస్టెంట్ వచ్చినప్పుడు, టాప్లోకి వచ్చినప్పుడు ఇది క్లోజ్, ది ఎండ్, శుభం కార్డు పడిపోయి మీరు సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయారు అని చెప్పేస్తారో చూడాలి. మరి ఖచ్చితంగా ప్యూర్లీ ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో అప్పుడు టాప్ పొజిషన్లోకి వచ్చేదాన్ని బట్టి, లేకపోతే ఇంకేమైనా ట్విస్ట్ ఇస్తాడా, ఇది రణరంగం కదా, టాపర్ కాదు లిస్ట్లో ఉండాలని ఏదైనా జరికేస్తాడా, ఏం చేస్తాడో చూడాలి. ఇంకా టాస్క్లు ఆడిస్తాడా, లేకపోతే క్లోజ్ చేస్తాడా, ఎప్పుడు చేస్తాడా. సో ఇవాళ మీరు చూడబోతున్న టాస్క్లు అప్డేట్స్ ఇవన్నీ ఇవి. మరి మీకు ఏమనిపించింది ఓవరాల్గా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సీజన్ అయిపోయిన తర్వాత కూడా చెప్పాను కదా చాలా టాపిక్స్ మీద మాట్లాడుకుందాం.